सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः 69వ పేజీ రెండవ అనువాకం అన్నాద్వైః ప్రజా ప్రజాయంతే యాకాశ్చ పృథివీగం శ్రితాః పృథివీగం శ్రితాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపి యంత్యంతతః అన్నగుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వై తేన్నమాప్నువంతి येनं ब्रह्मोपासते अन्नगं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नाद् भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अद्यतेति च भूतानि तस्मादन्नं तदुच्यत इति किं तद्ब्रह्म कथं तस्य वेदनं రెండు ప్రశ్నలకి సమాధానం చూస్తున్నాం. మొదటి ప్రశ్నకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుసుకున్నాం. కిం తద్బ్రహ్మ అంటే ఆ బ్రహ్మం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. కథం తస్య వేదనం అంటే సూక్ష్మమైనటువంటి ఆన్సర్ సమాధానం తన హృదయంలోనే తాను తెలుసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు దాన్ని విస్తారంగా చెప్తున్నారు. ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మాన్ని అంటే తన హృదయంలో ఎలా తెలుసుకోవాలి, తన హృదయంలో తెలుసుకోవాలనేది సూక్ష్మంగా సంక్షిప్తంగా చెప్పినటువంటి సమాధానం. హృదయం తెలుస్తున్నది కానీ హృదయంలో ఆత్మ తెలియడం లేదే. ఎలా తెలుసుకోవాలంటే దానికి వివరణ విస్తారంగా చెప్తున్నది ఉపనిషత్తు. అది తెలుసుకోవడం కోసం సృష్టి ప్రక్రియ మొదలుపెట్టింది ఉపనిషత్తు. ఆ బ్రహ్మ జగత్కారణం, ఈ జగత్తంతా కూడా బ్రహ్మం వలననే ఉన్నది కనుక ఈ జగత్తుని నువ్వు చూస్తున్నది బ్రహ్మమని తెలుసుకో. దీన్ని సమష్టి అంటారు, ప్రపంచాన్ని సమష్టి అంటారు. ఇంగ్లీష్లో టోటల్ అంటాం, మ్యాక్రో అంటాం. ఇది బ్రహ్మంగా తెలుసుకో.
ఆ బ్రహ్మము నుంచే ఈ జగత్తు వచ్చింది, ఈ జగత్తు నుంచే ఈ శరీరం వచ్చింది కనుక ఇది వ్యష్టి శరీరం, ఈ జగత్తు సమష్టి వేరు కాదు అని తెలుసుకోవాలి. సృష్టి ప్రక్రియ చెప్పి ఆ ఆత్మ నుంచే పంచభూతాలు వచ్చినాయి అని చెప్పింది ఉపనిషత్తు. ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుష అని చూసాం. ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం నుంచే వచ్చినాయి, పుట్టినయి. ఆ పంచభూతాల నుంచే ఈ ఓషధులు అన్నీ పుట్టినయి. ఈ ఓషధుల నుంచే ఆ అన్నం నుంచే మనుషులు పుట్టారు. కనుక ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అన్నం తినడం వల్ల వచ్చాడు. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్ల వల్ల వచ్చింది. చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పంచభూతాల నుంచి వచ్చినాయి. కనుక ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ బ్రహ్మం నుంచి వచ్చినాయి అన్నారు. దీన్నే శాఖాచంద్ర న్యాయం అంటారు, లేక అరుంధతి న్యాయం అంటారు. శాఖాచంద్ర న్యాయం అంటే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి చంద్రుణ్ణి చూడాలనుకున్నప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు, వాడికి చంద్రుణ్ణి చూపించాలి. మనం ఎలా చూపిస్తాం? ఇది చంద్రుడు అని చూపించడం, ఎక్కడో ఉన్నాడు చంద్రుడు దూరంగా, అందుకని వాడికి దగ్గరున్నటువంటిది చూపిస్తాం. మొదట ఒక చెట్టు చూపిస్తాం, దగ్గరున్నటువంటి చెట్టు చూపిస్తాం. ఆ చెట్టు చూపించి మరి ఆ చెట్టు చూడరా నాయన అంటాం. చూస్తున్నానండి, చెట్టు కనపడుతోంది బాగా అన్నాడు. ఆ చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా అన్నాం. ఆ కొమ్మలు కూడా కనపడుతున్నాయండి అన్నాడు. ఆ కొమ్మల మధ్యలో రెండు కొమ్మల మధ్యలో చూడు అన్నాం. ఆ రెండు కొమ్మల మధ్యలో ఏముంది అన్నాడు. ఆ రెండు కొమ్మల మధ్యలో ఒక వెలుగుతో ప్రకాశంగా కనిపిస్తున్నదే అదే చంద్రుడు అన్నాడు. నేరుగా చంద్రుణ్ణి చూపించకుండా చెట్టుని చూపించి, చెట్టుకున్న కొమ్మలను చూపించి, కొమ్మల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడిని చూపించాలి. శాఖ చంద్ర న్యాయం అన్నారు. మొదటిసారిగా చంద్రుడు అంటే తెలియని వాడికి అలా చూపించాలి. తర్వాత ఇంక అక్కర్లేదు, చెట్టు చూడు, కొమ్మలు చూడు, ప్రతిసారి చంద్రుడిని చూడాలంటే చెట్లు కొమ్మలు చూడక్కర్లేదు కదా. జరుపుకోండి. అదేవిధంగా ఇంకొక న్యాయం ఏంటంటే అరుంధతి దర్శన న్యాయం అన్నారు. అరుంధతి వశిష్ఠ మహర్షి యొక్క భార్య. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు వివాహ సమయంలో. వశిష్ఠుడు, అరుంధతి ఆదర్శ దంపతులు. ఆవిడని కనుక చూస్తే మీరు కూడా అట్లాగే ఆదర్శంగా ఉండండి అని చెప్పి చూపిస్తారు. అలా చూపించేటప్పుడు చాలా బైనరీ స్టార్ అంటారు ఆవిడ్ని, చాలా చిన్న నక్షత్రం. కనుక ఏం చేస్తారంటే అరుంధతి నక్షత్రం ఎలా కనపడుతుంది? ముందు ఆకాశాన్ని చూపిస్తాడు పురోహితుడు. ఆకాశం వైపు చూడండి అంటాడు. ఆ తలకాయ అయితే ఆకాశం చూడాలి ముందు. చూసిన తర్వాత సప్తర్షి మండలం చూడండి అంటాడు. ఇక్కడ 7 నక్షత్రాలు ఉన్నాయి. అత్రి, కశ్యప మహర్షి, అందరు భరద్వాజ వీళ్ళందరి ఉంటూ వశిష్ఠుడిని చూడండి. అక్కడ ఆ 7 నక్షత్రాల్లో ఒక 4వ నక్షత్రం చూడండి, వశిష్ఠుడి నక్షత్రం. అదే చెప్తారు, ఏదో ఒక నక్షత్రం 6, 5 అవి నాకు తెలియదు కదా సన్యాసినికి. ఆ నక్షత్రం చూడు నాయన అంటాడు. ఆ సప్తర్షి మండలం వశిష్ఠ నక్షత్రాన్ని చూపించిన తర్వాత ఆ వశిష్ఠుడి పక్కన ఇంకొక నక్షత్రం ఉంది చూసావు, అది అరుంధతి అన్నాడు. ఇద్దరు పక్కపక్కనే ఉంటారు, బైనరీ స్టార్ అంటారు. ఇద్దరు కొంచెం పక్కపక్కనే ఉంటారు. ఆవిడే అరుంధతి అని అలా చూపించుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా నీ హృదయంలో ఉన్న ఆత్మ అంటే ఎవరికి అర్థమవుతుందండి? కనుక ఉపనిషత్తు కూడా ఆ అరుంధతి దర్శన న్యాయంలాగా, శాఖాచంద్ర న్యాయంలాగా ఏం చెప్తున్నది? ఈ సృష్టి అంతా చూడు జగత్తుని అన్నది. ఈ జగత్తు ఏమిటి? ఆకాశం, వాయు, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు ఉన్నాయి కదా. చూస్తున్నానండి పంచభూతాలు ఉన్నాయండి. ఆ పంచభూతాల నుంచి వచ్చినవే కదా ఇవన్నీ కూడా. ఈ వర్షము, నీరు, కొండలు, ఇవన్నీ చెట్లు, చామలు అన్నీ కూడా
ఆ పంచభూతాల నుంచి వచ్చినాయని. అవునండి అన్నాడు. మీ అమ్మా నాన్న అన్నం తినబట్టే కదా ఆ శుక్ర శోణితాల్లాగా పుట్టి మొట్టమొదటిగా పుట్టి అట్లా ప్రజలు పుట్టుకుంటూ వచ్చారు. పురుషాహ అన్నారు. మనుషులు పుట్టుకుంటూ వచ్చారు. అలా మనుషులు పుట్టగానే అంతవరకు అర్థమైంది. ఈ వ్యక్తి దేని చేత చేయబడినాడు అంటే అన్నం ద్వారా తయారు చేయబడినాడు. ఈ శరీరం అన్నంతో తయారు చేయబడింది అని చెప్తున్నారు ఈ మంత్రంలో. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే. ఇది చూస్తున్నాం ఈ మంత్రం మనం. అన్నాద్వై అన్నం నుంచే కదా ప్రజాహ ప్రజలు జన్మించారు. ప్రజాయంతే అన్నారు. ప్రజాహ అంటే అన్ని జీవరాశులు అని అర్థం. ఇక్కడ ముఖ్యంగా మనుషులని తీసుకోవాలి మనం. ప్రజాహ అంటే మనుషులు, మానవులు, స్త్రీ పురుషులు. ప్రజాహ స్థూల శరీరం అని అర్థం. ప్రజాహ ప్రజాయంతే జన్మించారు. ఎవరెవరంటే యాకాశ్చ పృథివీగిం శ్రితాః. ఎవరెవరైతే ఏ ఏ శరీరాలైతే ఈ భూమి మీద పృథివీగిం శ్రితాః అన్నారు, ఈ భూమి మీద ఆధారపడి ఉన్నారో, ఈ భూమి మీద నివసిస్తున్నారో, మానవులందరూ భూమి మీదనే నివసిస్తున్నారు కదా. అందుకే మంత్రం చెప్తుంది చూడండి, పృథివీగం శ్రితాః. చంద్రలోకం శ్రితాః అని చెప్పలేదు, సూర్యలోకం శ్రితాః అని చెప్పలేదు. ఈ భూమండలమే మనిషి నిలవడానికి, ఉండడానికి, జీవించడానికి అనువైనటువంటి మండలం. అందుకని ఉపనిషత్తు ఏం చెప్తోంది? పృథివీగుం శ్రితాః. ఈ పృథివీని, భూమిని ఆధారంగా చేసుకొని ఎవరెవరైతే ఏ ఒక్కరైనా సరే, ఏ శరీరమైనా సరే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ అన్నం నుంచే పుట్టారు అన్నారు. ఇక్కడ అన్నం అంటే బియ్యం వండిన తర్వాత వచ్చే అన్నం అని కాదు అర్థం. అన్నం అంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్తం మనం అనుభవించే ప్రతిదీ అన్నమే. మనం అనుభవించేటటువంటిది అన్నీ కూడా అన్నంతో సమానం కనుక ఈ ప్రకృతి అని అర్థం. మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. అన్నం అంటే మ్యాటర్. కళ్ళతో చూసి రూపాన్ని అనుభవిస్తున్నాం, చెవులతో శబ్దాన్ని అనుభవిస్తున్నాం, నాలుకతో రుచి అనుభవిస్తున్నాం, ముక్కుతో వాసన అనుభవిస్తున్నాం, స్పర్శతో ఈ యొక్క గాలి ఇదంతా కూడా అనుభవిస్తున్నాం. అనుభవించేది ప్రతిదీ అన్నమే అన్నారు. అన్నం అని పేరు ఎందుకు వచ్చిందంటే అత్తి ఇది అన్నం అన్నారు. తినుట అని అర్థం. అత్తి అద్ ధాతు, సంస్కృతంలో అద్ రెండవ గణం, అదాది గణం అంటారు దాన్ని. అద్ అంటే అదొక క్రియ, వెర్బ్. తినుట, తినబడుట, తినుట, తినబడుట, లేక కన్జ్యూమ్, టు కన్జ్యూమ్. మనం తినేది అంటే మనం అనుభవించేది అని అర్థం. దాన్నే అత్తి అన్నారు, అన్నం అన్నారు. అద్యతే ఇది అన్నం. ఏదైతే నేను స్వీకరిస్తానో, అనుభవిస్తానో అది అన్నం అని అర్థం. పృథివీగిం శ్రితాః వై ప్రజాయంతే. వై అంటే నిజంగా అని అర్థం. మరే విధంగా కాదు. ఈ జీవరాశులన్నీ కూడా ఈ భూమిని ఆధారం చేసుకునే ఉన్నాయి అని అర్థం. అన్నాత్ ప్రజాయంతే అన్నారు. అంటే సమష్టి అన్నం అని అర్థం. సమష్టి అన్నం ఇది మొదటిది, సృష్టి కారణం. ఇవన్నీ విభూతులు, ఆత్మ యొక్క విభూతిని చెప్తున్నారు. ఒక్కొక్క విభూతిని. మొదటి విభూతి. విభూతి అంటే గ్లోరీ, వైభవం. ఆత్మ యొక్క వైభవం ఏమిటి? ఈ ఆత్మ వల్లనే పంచభూతాలు పుట్టి, పంచభూతాలన్నీ కూడా ఇవన్నీ కూడా అన్నంతో సమానం. వీటినన్నిటి మూలంగానే ఈ ప్రజలు పుట్టారు అని అర్థం. వాటినన్నింటినీ అనుభవించి ప్రజలు పుట్టారు. అన్నాత్ ప్రజాయంతే అని అర్థం. తర్వాత అథో అన్నేన ఏవ జీవంతి. పుట్టిన తర్వాత మళ్ళీ ఏమిటి? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి,
3 వేళలా, మరీ మాట్లాడితే 4 వేళలా. హ్మ్. అన్నేన అన్నం వలననే అంటే ఆహారం వలననే అన్నీ అనుభవిస్తూనే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అన్నీ అనుభవిస్తున్నాం కదా. ఉం? అన్నం తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఊరికే కూర్చుంటున్నామా? టీవీ ఆన్ చేస్తాం, టేప్ రికార్డర్ ఆన్ చేస్తాం, ఏదో ఒకటి చూస్తూ ఉంటాం, ఆటలాడతాం, ఇన్ని అనుభవిస్తూ ఉన్నాం చూడండి ఉదయం నుంచి రాత్రి దాకా. అన్నేన జీవంతి. ముందు అన్నం తింటాం, ఆహారాన్ని భుజిస్తాం, తర్వాత మిగతా ఎంటర్టైన్మెంట్. కడుపు నిండితే అన్ని ఎంటర్టైన్మెంట్లు కావాలి కదా. కడుపు నిండకపోతే అన్నం కోసం పాకులాడతాం. కడుపు నిండిన తర్వాత ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్. అర్థమైంది కదా. అన్నేన జీవంతి. మనందరం ఎలా జీవిస్తున్నాం ఇప్పుడు? ఆహారం వలననే జీవిస్తున్నాం. ఇది స్థితి కారణం అన్నారు. నిలవడానికి, మన శరీరం నిలవడానికి కారణం ఏమిటి? ఆహారం. కనుక ఆహారం వల్లనే జీవిస్తున్నారు అని అర్థం. ఆహారం కోసం ఏం చేస్తున్నాం? మనందరం పనులు చేస్తున్నాం కదా. చేయకపోతే ఎవరికి వస్తుంది? వంట చేయకపోతే ఆహారం రాదు, ఆఫీస్కి వెళ్ళకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఆహారం లేదు. ఆహారార్థం కర్మ కుర్యాదజస్రం అని ఒక శ్లోకం. ఆహారార్థం కర్మ కుర్యాదజస్రం. ఎప్పుడు ఆహారం కొరకు పని చేస్తూ ఉండు. ఈ శరీరం నిలవాలి కదా, కనుక ఆహారం సంపాదించుకోవడానికి పని చేస్తూ ఉండు. ఆహారార్థం కర్మ కుర్యాత్ అజస్రం, ఎల్లవేళల. అంతేగాని ఎవరో సంపాదిస్తే పెడితే తినాలని అనుకోవాకు. నీ అంతటా నువ్వు కష్టపడి పనిచేసి ధనం సంపాదించి ఆహారం తీసుకో. ఆహారార్థం, ఆహారము కొరకు, కర్మ కుర్యాత్, పని చెయ్యవలసినది, నీ ఉద్యోగం చేయవలసినది. అజస్రం, ఎంతకాలం జీవిస్తావో అంతకాలం. అంటే రిటైర్మెంట్ వస్తే ఆ సంపాదించిన దాన్ని బ్యాంకులో వేసుకొని అది ఖర్చు చేసుకుంటూ ఉండే, పెన్షన్ పెట్టో ఏదో ఒకటి. ఎందుకు ఆహారం తినాలింది? ఆహారం ప్రాణసంధారణార్థం అన్నారు. ప్రాణాన్ని నిలుపుకోవడానికి కదా ఆహారం. స్యాద్ ఆహార ప్రాణసంధారణార్థం, ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం. ఇది స్థితి కారణం. ప్రాణం నిలుపుకోవడానికి, ప్రాణసంధారణార్థం. ప్రాణం దేనికోసం అన్నారు? ప్రాణ ధర్మ సంపాదనార్థం, పుణ్యాన్ని సంపాదించడం కోసం జీవించాలి. ధర్మకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించడం కోసం జీవించాలి. ఇంగ్లీష్లో ఒక చెప్తారు కదా, ఈట్ టు లివ్ ఆర్ లివ్ టు ఈట్. ఈట్ టు లివ్, జీవించడం కోసం ఆహారం తీసుకో అన్నారు. అంతేకాని తినడం కోసం జీవించవాకు అని అర్థం. ఇంకొంచెం వెనక్కి వేసుకున్నాం. తినడం కోసం జీవించవాకు అన్నారు కదా. ఈట్ టు లివ్ కాదు, లివ్ టు ఈట్ కాదు, ఈట్ టు లివ్. ఈట్ టు లివ్ కాదు, లివ్ టు ఈటా, ఈట్ టు లివ్వా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి ఆవిడ దగ్గర. లివ్ టు ఈట్ కాదు, ఈట్ టు లివ్. ఇది మనవాడు సంస్కృతంలో చెప్పింది, ఇంగ్లీష్లో చెప్తున్నారు తర్వాత. ధర్మ సంపాదనార్థం. ధర్మం ఎందుకు సంపాదించాలి నేను? పుణ్యం ఎందుకు సంపాదించాలి? ధర్మకార్యాలు ఎందుకు చేయాలన్నారు? ధర్మం మోక్ష సంపాదనార్థం అన్నారు. పుణ్యకార్యాలు చేస్తే చిత్తశుద్ధి, జ్ఞానయోగ్యత ఇవన్నీ వస్తే మోక్షానికి అర్హుడి అవుతావు, మోక్షాన్ని సంపాదించుకోవచ్చు. మోక్ష సంపాదనార్థం అన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మనం ధనం సంపాదించాలి. ధనం ఎందుకు సంపాదించాలి? ఆహార సంపాదన కోసం. ఆహారం దేనికి అంటే ధారణ. ప్రాణం దేనికంటే ధర్మం కోసం. ధర్మం దేనికంటే మోక్షం కోసం. అది అలా ఉండాలి. కనుక అన్నేన జీవంతి. తర్వాత అథ అంతతః ఏనత్ అపియంతి. అథైనదపియంత్యంతతః అనుంది అక్కడ. దాన్ని విడమర్చి చదవాలంటే ఎలా చెప్పాలి? అథైనదపియంత్యంతతః అన్నారు. అథ తర్వాత, అథ అంటే ఇక్కడ తర్వాత అన్నారు.
ఎప్పుడు తర్వాత అంటే పుట్టిన తర్వాత ఆహారం ద్వారా పుట్టి ఆహారం తీసుకుంటూ జీవిస్తూ అలా జీవిస్తూ కొంతకాలానికి ఏమవుతాడు అంతతః చివరికి అవసాన దశలో అంతతః ఏనత్ అపియంతి సమష్టి అన్నంలో కలిసిపోతాడు మళ్ళీ లయ కారణం సృష్టి స్థితి లయ ఇప్పుడు మనం పెరిగి 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 ఏమైపోతాం మళ్ళీ అన్నంలోనే కలిసిపోతాం దేంట్లో నుంచి వచ్చామో దాంట్లోనే కలిసిపోవాలి బంగారంతో చేయబడింది గొలుసు గొలుసు ఉండడానికి బంగారమే కారణం బంగారం మళ్ళీ కరిగిస్తే గొలుసు కరిగిస్తే ఏమైపోతుంది బంగారం అయిపోతుంది అంతే కదా బంగారం కారణం గొలుసు కార్యం ఆ గొలుసు అనేటటువంటి కార్యాన్ని మళ్ళీ కరిగించామనుకోండి అది బంగారంగా మారిపోతుంది మళ్ళీ అదేవిధంగా అన్నం అనే కారణం నుంచి ఈ శరీరం వచ్చింది శరీరం నిలుచున్నది మళ్ళీ ఈ శరీరం దేంట్లోకి వెళ్ళిపోవాలి అన్నంలోకి వెళ్ళిపోవాలి అందుకని అన్నం బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అంటున్నారు అన్నం బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అన్నమే బ్రహ్మం అని ఉపాసన చెయ్యి అని ఇక్కడ ఉపాసన చెప్తున్నారు ఇప్పుడు అలా ఉపాసన చెయ్యగా 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 మనకు ఆ శరీరం మీద అభిమానం తగ్గిపోతుంది అందుకని ఆ ఉపాసన గురించి చెప్తున్నారు ఇక్కడ అథ అంతతః అంటే ప్రారబ్ధ అవసాన కాలే అని అర్థం ప్రారబ్ధం అయిపోగానే మన చేసిన కర్మఫలం ఆ ప్రారబ్ధం అయిపోగానే ఏమవుతుంది అంతతః అథ అంటే అండ్ అని మరియు అని అర్థం మరియు ఏనత్ అంటే ఈ యొక్క ఈ శరీరం అని అర్థం ఏనత్ ఈ అన్నంలోకే మళ్ళీ కలిసిపోతుంది అన్నారు అక్కడ ఏం చెప్తారంటే వ్యాఖ్యానకారులు ఏం చెప్తారంటే అన్నంలో కలిసిపోవడం ఏమిటండి అంటే ఈ భూమిలోకి కలిసిపోతుంది కదా ఈ శరీరం మన్నులో కలిసిపోతుంది అంటారు చూసారా భూమి నుంచే కదండి అన్నం వస్తున్నది మనకు మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది ఈ శరీరం ఎక్కడన్నా గాలికి విసిరేస్తారా లేదు కదా భూమిలోనే పాతి పెడతారు భూమి మీదనే దహనం చేస్తారు భూమిలోనే కలిసిపోతుంది దాంట్లోనే కలిసిపోతుంది ఇది ఒక అర్థం చెప్తారు అంతతః ఏనత్ అంటే ఈ యొక్క అన్నంలోనే కలిసిపోతుంది అన్నారు ఏ అన్నం అయితే భూమి నుంచి వచ్చిందో ఆ భూమిలోనే కలిసిపోతాడు అంటే అన్నంలో కలిసిపోతాడు సమష్టి అన్నంలో ఇది ఒక అర్థం ఇంకొకరు ఏం చెప్తారంటే ముందు మనం అన్నం తింటాం అన్నీ తింటూ ఉంటాం తిని 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 ఎక్కువగా తిని ఓవర్ వెయిట్ వచ్చి ఓవర్ వెయిట్ వల్ల డిసీజులు వచ్చి ఆ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే ఆ డిసీజ్ అనేది ఏం చేస్తుందంటే వీడిని తినేస్తుంది అతిగా తిని 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 అందరికీ అదే కదండి ప్రాబ్లం ఇప్పుడు వెనకటి రోజుల్లో అందరూ 116 సంవత్సరాలు జీవించేవాళ్ళు చాలా తేలికగా ఇప్పుడు ఏమిట్రా అంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ టైంపాస్ ఫుడ్ ఇవన్నీ తిని 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 ముందు వీడు అన్నం తిని బాగా వృద్ధి చెందుతాడు తర్వాత అన్నమే వీడిని తినేస్తుంది అన్నాడు అంటే వాడు తిన్న అన్నమే వాడిని నశింపజేస్తుంది అని అన్నారు అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ ఓషధీభ్యోన్నం తర్వాత వార్త చెప్తున్నారు అన్నం జ్యేష్ఠం భూతానాం అన్నారు అన్నం అనేటువంటిది అన్నిటికంటే కూడా జ్యేష్ఠం అంటే మొట్టమొదటిది ఇది రెండవ విభూతి జ్యేష్ఠం అంటే మనకు తెలుసు జ్యేష్ఠం అంటే తెలుగులో కూడా అంటుంటాం కదా మొట్టమొదటి అన్నాడు జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠపుత్రిక అన్నట్లుగా మొట్టమొదటి ప్రారంభం ఆరంభం అని అర్థం శ్రేష్టం జ్యేష్ఠం భూతానాం అన్నారు అన్ని జీవరాశుల మధ్యలో ఈ అన్నమే జ్యేష్ఠమైనటువంటిది ఎందుకంటే అన్నం వల్లనే కదా వచ్చాం మనం ముందా అన్నం ముందా
మనం ముందు వచ్చామా, అన్నం ముందు వచ్చిందా? అన్నం ముందు వచ్చింది. అన్నం వచ్చిన తర్వాతనే కదా మనం వచ్చాం. కనుక అన్నం జ్యేష్టం అన్నారు. తర్వాత తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే. తస్మాత్ అందుచేత, ఈ కారణం చేత అన్నం ఏం చెప్తాం, సర్వ ఔషధం అన్నారు. జ్యేష్టం కనుక దీన్ని ఔషధం అన్నారు అన్నాన్ని. అన్నానికి ఔషధం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, అన్నం ఔషధంలాగా స్వీకరించాలి. ఆకలి అనే వ్యాధికి అన్నం అనే ఔషధం అన్నారు. ఆకలి అనేటువంటిది వ్యాధితో సమానం. వ్యాధి ఉన్నప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఆకలి మంట అంటారు చూసారా, ఆకలి మంటలు. హంగర్ అనేటువంటిది, ఆకలి అనేటువంటిది మనకు కడుపులో కాస్త మండుతుంది చూడండి ఆకలి అయినప్పుడు. అదే దాన్ని ఇక్కడ ఏమంటున్నారు ఉపనిషత్తులో, ఔషధం మందుని తీసుకో అన్నారు. అన్నం అనే ఆ మందు ఔషధాన్ని తీసుకో అన్నారు. ఔషధం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, సర్వ ఔషధం అంట, ఒక ఔషధం కాదట, సర్వ ఔషధం అన్నారు. ఇది మూడవ స్తుతి. గ్లోరీ అంటే స్తుతి లేక విభూతి. ఓషధిభ్య జాతం ఔషధం అన్నారు. ఇంక ఈ ఔషధాన్ని గురించి చెప్పాలంటే ఎట్లా వచ్చింది చూడండి ఔషధం అనే పేరు. ఓషతి దహతి ఇది ఓషః. దహించేది ఏదైతే ఉందో అది ఓషః. ఓషం దాహం ధమతి శమతి ఇది ఓషధయః. దాహం చూసారా, మన దాహం ఆకలిని దహించుతుంది చూసారా, లోపల వేడి పుట్టి, ఆకలి అయినప్పుడు మనకు దాహం అయినప్పుడు ఏమొస్తుంది, వేడి పుడుతుంది. దహతి, ఈ ఆహారం నీరు ఏం చేస్తుందంటే లోపలికి పోయి ఆ దాహాన్ని శమింపజేస్తుంది. ఓషః ఓషం దాహం ధమతి. ఓషం దాహం. ఓషం అంటే మనకు ఆకలి మంట, దాహం ఈ రెండింటినీ కూడా శమింపజేసేది, శాంతపరిచేది ఏదైతే ఉందో అది ఓషధి అన్నారు. ఓషం దాహం శమతి ధమతి ఇది ఓషధయ అన్నారు. ఓషధయ ఓషధిభ్య జాతం ఔషధం అన్నారు. అందుకే ఆయుర్వేదంలో తయారు చేయబడినటువంటి మందులన్నిటికి కూడా, ఇదంతా మీ పుస్తకంలో ఉండదండి, మీరు పుస్తకంలో చూడనే వద్దు, అక్కడ ఏమి ఉండదు అందులో. ఓకే, శంకరాచార్యులు వారి భాష్యంలో ఇవన్నీ చెప్తారు, చాలా వివరాలు. మిగతా కమెంటరేటర్స్ వ్యాఖ్యానకారులు చెప్తారు, అక్కడి నుంచి తీసుకొని వచ్చినవి ఇవన్నీ. కనుక మంత్రంలో మనకేం కనపడదు. ఓషధి నుంచి వచ్చినవే తినమన్నారు కానీ గొర్రె మేకల నుంచి వచ్చినవి తినకూడదు. కోడి మేకలు ఇట్లాంటివన్నీ, చేపలు, అది ఆహారం కాదుట. అది ఏది ఆహారం అంటే, ఓషధుల నుంచి వచ్చినది ఆహారం అంటే శాకాహారులై ఉండండి అని అర్థం. అర్థమైందా? శాకాహారులం కావాలి కానీ ఓషధికి సంబంధించినది, చెట్లకి సంబంధించిన ఆహారాన్ని మనం స్వీకరించాలి. వాళ్ళే ఉంటారు తెలుసా, ఏమండి ఇవన్నీ కూడా మేక అంతా కూడా చెట్లు తిన్నదే కదండి, మేము మేక తింటున్నాం అంటాడు. అవి చెట్లు తింటున్నాయి, మేము మేక తింటాం అంటాడు. ఎంత తెలియగలవాడో చూడండి. అలా తినకూడదు నాయన, అది మాంసాహారం అవుతుంది. కనుక మనిషి పశువు అయిపోతాడు, పశురూపంగా అయిపోతాడు. వాళ్ళు చెప్తారు మాంస అంటే మాంసం తింటూ ఉంటున్నాడు కదా. ఆ గొర్రె పిల్ల అంటుంది ఆ మేకపిల్ల, మాంస భక్షతే అంటే నన్ను తింటున్నాడు. తర్వాత ఏం చేస్తాడంటే నేను వాడిని తింటాను తర్వాత అంటుంది అది. సహ మాం భక్షతే, వాడు నన్ను తింటున్నాడు అన్నదే మాంస. సంస్కృతం తెలిస్తే అర్థమవుతుంది. మాం నన్ను, సహ ఆ మాంసాహారి తింటున్నాడు నన్ను అంటుందట. అది అరుస్తుందట టేబుల్ మీద కూర్చొని, నన్ను తింటున్నాడు, మాంస భక్షతే. ఏం చేస్తాను తెలుసా నేను అతన్ని తినేస్తాను అంటుందట. తర్వాత నువ్వు నాకు కూర్మ అయిపోతావు తర్వాత నెక్స్ట్ జన్మలో అన్నాడు.
ఏ జీవరాశిని అయితే నువ్వు చంపి నీ టేబుల్ మీద ఆహారంగా పెట్టుకుంటున్నావో ఆ జీవరాశి నిన్ను శపించి అదే విధంగా నువ్వు అదే కోడియో మేకో గొర్రెపిల్లో అయ్యి నిన్ను వాడు చంపి మళ్ళీ నిన్ను ఆ టేబుల్ మీద పెట్టుకొని తింటాడన్నారు. అర్థమైందా? ఇవన్నీ ఎక్కడ చెప్పారని అని అడగండి, ఇవన్నీ వస్తాయి, అట్లా చెప్తూ ఉంటారు. ఓకే. సో కనుక ఓషధిభ్య అన్నం, ఓషధి అంటే అది. ఇక్కడ అన్నం విషయం వచ్చింది కాబట్టి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చెప్తాను. చాలా ముఖ్యమైనది, ఆహార విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. పూరయేత్ అశనేన అర్థం అన్నారు. పొట్ట ఆహారం పంపిస్తాం కదండి, పొట్టలోకి ఎంత నింపాలన్నాడు. అశనేన అంటే అన్నం ద్వారా, ఆహారం ద్వారా. అర్థం పూరయేత్, నీ పొట్టని సగం నింపు అన్నంతో, ఆహారంతో. అన్నమే తింటావో, చపాతీలు తింటావో, ఇంకేం తింటావో, శాకాహారం తిని పొట్టని సగం నింపుకో అన్నాడు. పూరయేత్ అశనేన అర్థం. అర్థమైంది కదా? అర్థమైంది కదా? సగం నిండితే మిగతా సగం ఖాళీగా ఉంటే ఆకలి అవుతుంది కదండి అన్నాడు. తృతీయం ఉదకేనచ అన్నారు. మూడో వంతు ఏం చేస్తావంటే సగం అయిపోతే ఇంకా సగం ఉంది కదండి, ఆ సగంలో మూడో భాగాన్ని ఉదకేనచ అన్నాడు. మంచినీళ్ళు తాగి ఆ సగాన్ని ఒక 1/4 అనమాట, 1/4 ఆ కాలు భాగాన్ని నింపు. ఇంకా కాలు భాగం ఉంది కదండి అన్నాడు. వదిలిపెట్టు ఖాళీగా, ఈ తిన్నదాన్ని నీరుని కలిపి తిరగడానికి ఖాళీ ఉండాలి కదా లోపల. చతుర్థం అవశేషయేత్, దాన్ని అలాగే ఉంచు, ఇంకా 2 దోశలు తింటానని చెప్పి తినవాకు అన్నాడు. ఖాళీగా ఉండాలట. పూరయేత్ అశనేనార్థం తృతీయం ఉదకేన చ వాయో సంచరణార్థం చతుర్థం అవశేషయేత్. ఇంకా 2 దోశలు నేను తినగలను అన్నప్పుడే లేచి చేయి కడుక్కో అన్నారు. ఇంకా 3 ఇడ్లీ తినగలను నేను అన్నప్పుడే చేయి కడుక్కో అన్నారు. 5 ఇడ్లీ తినగలం అనుకోండి, మన పొట్ట 5 ఇడ్లీ పడుతుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎన్ని ఇడ్లీ తినాలి? 2.5, 3, 2.5. ఆశ తినాలని. కనుక 6 ఇడ్లీ తినేవాడైతే 3 తినాలి. అర్థమైందా? అలా తినమని చెప్పారు. అది ఆరోగ్యానికి మంచిది అన్నారు. ఇది ఒక శ్లోకం. రెండవ శ్లోకం, ఎలా తినాలి అన్నం తినేటప్పుడు, ఏ భావనతో తినాలిట. మనకు దోషం లేకుండా ఉండాలి అంటే, మన తినే ఆహారం దోషం లేకుండా మన లోపలికి వెళ్ళాలి అంటే, ఎటువంటి కల్మషం లేకుండా మన పొట్టలోకి వెళ్ళాలంటే, అది మనం ఆ అన్నాన్ని అన్నం బ్రహ్మ, ఈ బ్రహ్మదేవుడు అన్నం, రసో విష్ణు, అందులో రుచి ఉంటుంది కదండి, టేస్ట్. రస విష్ణు అని నన్ను తలుచుకోవాలట. అన్నం బ్రహ్మ రసో విష్ణు. రసం అంటే మనం చేసే రసం కాదు, రుచి. ఆ రుచి అనేటువంటిది రసో విష్ణు. తినేవాడెవరు అంటే భోక్త, తినేవాడు. దేవో మహేశ్వర, మహేశ్వరుడు. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, తినేవాడు శివుడు, మహేశ్వరుడు. ఓకే. అన్నమేమో బ్రహ్మదేవుడు, అందులో రుచి ఏమో విష్ణువు, తినేవాడేమో శివుడు, మహాదేవుడు, మహాశివుడు. భోక్తాదేవో మహేశ్వర, త్రిమూర్తులని అర్థం. ఇది సంచింత్య భుంజాన, ఈ విధంగా అనుకుంటూ తింటే, ఇది సంచింత్య, ఈ విధంగా ఆలోచిస్తూ భోజనం చేస్తే, భుంజాన అన్నదోషైర్న లిప్యతే, అన్నంలో ఎటువంటి దోషం ఉండదట. వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో చేసినా కూడా మనకు ఆ దోషం అంటదు. ఒకవేళ అందులో ఎక్కడాదు కొన్ని వెంట్రుకలు రావడం కానీ, గోళ్ళు రావడం కానీ, లేకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న పూచులు కూడా వస్తాయి కదా, ఇట్లాంటివన్నీ ఏమన్నా వచ్చినా కూడా ఆ దోషం మనల్ని అంటుకోదు, మనకు ఎటువంటి హాని చెయ్యదు అని అర్థం ఈ శ్లోకం చెప్పేది. అన్నం బ్రహ్మారసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన అన్నదోషైర్న లిప్యతే. ప్రతిరోజు ఈ విధంగా అనుకొని చెయ్యాలి. ఇదొక శ్లోకం ఆహారం గురించి. మరొక శ్లోకం చెప్తారు, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా తినాలి అన్నారు. పూరయేత్ అశనేన అర్థం ఒకటి చెప్పాను కదా. ఇంకొక శ్లోకం చెప్తారు, ఏకభుక్తం మహాయోగి.
లేకపోతే ఏకభుక్తం సదారోగ్యం. నువ్వు సదా ఆరోగ్యంగా ఉండాలంటే ఏకభుక్తం, ఒకేసారి తినాలట. ఒకసారి ఫుల్గా అన్నం, కూర, పప్పు, సాంబారు, రసం, మజ్జిగ అన్నీ వేసుకొని ఫుల్గా తినాలి. ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తం బలవర్ధకం. 2 సార్లు బాగా తింటే స్ట్రాంగ్గా ఉంటావు, బలవర్ధకం అన్నాడు. త్రిభుక్తం వ్యాధి పీడ స్యాత్. 3 సార్లు తిన్నామనుకో, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫుల్, లంచ్ ఫుల్, డిన్నర్ ఫుల్ అన్న. వ్యాధి పీడ స్యాత్, తొందరగా రోగాలు వస్తాయి. ఇప్పుడు జనానికి రోగాలు ఎందుకు వస్తున్నాయి అర్థమైందండి? 3 పూట్ల ముక్కు బూడి కొరకు, ఇక్కడ గొంతు కూడా కాదండి, ముక్కు వరకు, ఇక్కడ కూడా అంతవరకు తిని 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 వ్యాధులు తెచ్చుకుంటున్నారు జనం. శాస్త్రం ఏం చెప్తుంది? ఏకభుక్తం అన్నారు. మరి పొద్దున సాయంత్రం ఏం చేయాలన్నారు? ద్రవ పదార్థం తీసుకో, తేలికగా ఏదైనా తీసుకో. సాలిడ్ ఫుడ్, గట్టి పదార్థం 2-3 సార్లు తినకూడదు, ఒకేసారి తినాలి. ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తం. 19 సంవత్సరాలు వచ్చే వరకు యథేష్టం. బ్రహ్మచారులంటే వివాహం కానంత వరకు యథేష్టంగా తినచ్చు. బలవర్ధకం పెరగాలి కదా, 19 ఏళ్ల వరకు ఎదగడం కోసం బాగా తినాలి. 19, 20 తర్వాత ఎందుకండి ఫుడ్ వీడిని తినేస్తుంది. మనం తినేదంతా వేస్టే. తర్వాత ఇంకా ఎదిగే పనేం లేదు కదా. మీరు పొడుగు పెరగరు, లావు పెరగరు. లావు పెరిగితే పెరుగుతారేమో కానీ ఎముకలు పెరగవు, మాంసం ఇవన్నీ అట్లాగే ఉంటాయి, కొవ్వు పెరుగుతుంది మనకు. అందుకని అవసరం లేదు మనిషికి ఆ తర్వాత. అందుకని 19 సంవత్సరాల లోపే ఏ కార్బోహైడ్రేట్లు తిన్నా, ఏ న్యూట్రిషన్స్ తిన్నా, ఏవి తిన్నా ఉపయోగపడేది 19 సంవత్సరాల లోపే. తర్వాత ఊరికి సర్వైవ్ అవ్వడం కోసం తినాల్సిందే అంతే. ఇప్పుడు పోయి 50 ఏళ్లలో 60 ఏళ్లలో పోయి స్ప్రౌట్స్ తింటూ కూర్చుంటాడు. స్ప్రౌట్స్ అని, ఆ జ్యూస్ అని, ఈ జ్యూస్ అని ఎన్నెన్నో తాగుతున్నాం. కానీ ఇవన్నీ కూడా మనకు సర్వైవల్కి ఉపయోగపడతాయి, కానీ ఇంకా పోషకాలు ఏం కావండి అవి. ఇప్పుడు ముసలితనం వస్తుంటే ఇంకా పోషకాలు ఏమిటి? జనానికి ఇంకా శరీరం మీద అభిమానం అన్నమాట. అందుకని ఈ శ్లోకం ఏం చెప్తోంది? ఏకభుక్తం సదారోగ్యం, ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తం బలవర్ధకం, త్రిభుక్తం వ్యాధి పీడ స్యాత్, చతుర్భుక్తం మరణం ధ్రువం. చతుర్భుక్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 o'clock అగైన్ స్మాల్ స్నాక్స్. స్నాక్స్ ఏమిటి స్నాక్స్ అంటే? బూందీ, హల్వా, లడ్డు అన్నీ తింటాడు కూర్చొని. ఉన్నాయి కదండి ఇంట్లో, ఎవరు తింటారండి, మేము తినకపోతే ఉంటాడు. డస్ట్బిన్ అని చెప్పి ఆడవాళ్ళు ఎక్కువగా వంట చేసిన తర్వాత మా వారు కష్టపడి సంపాదించారండి, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి డస్ట్బిన్లో వేయడానికి మనసు రాక ఉపయోగపెట్టాలి కదని చెప్పి ఈ పొట్టలో వేస్తారు వాళ్ళు. చివరికి ఇది పొట్ట డస్ట్బిన్ అయి కూర్చుంటుంది. ఎస్పెషల్లీ లేడీస్ ఎందుకు ఓవర్ వెయిట్ వస్తారు, ఎందుకు ఆ పార్కులు అమ్మడి తిరుగుతున్నారు జనం చూడండి. మన వాళ్ళు ఎవరన్నా పార్కుకి వెళ్ళారా, వాకింగ్ చేశారా? ఎప్పుడన్నా వాకింగ్ చేశారా చెప్పండి? మీ అమ్మమ్మ గారు వాకింగ్ చేయడం చూసారా మీరు? మీ తాతగారు వాకింగ్ చేయడం చూసారా? నేను చూడలేదు. మా అమ్మమ్మ వాకింగ్ చేయడం, మా అమ్మగారు వాకింగ్ చేయడం నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మితంగానే తినేవాళ్ళు. ఈ రోజుల్లో వ్యాధులకు కారణం అతి భోజనం అన్నారు. మరణం ధ్రువం అంటే ఆయుష్ తగ్గిపోతుందట. అందుకని ఇంకొక శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకంలాగా చెప్పను, మామూలుగా చెప్తాను. బ్రహ్మచారి ఎన్నిసార్లు తినాలి, గృహస్థుడు ఎన్నిసార్లు తినాలి, వానప్రస్థ అండ్ సన్యాసి. అష్టౌగ్రాస మునేర్భక్షా అన్నారు. 8 సార్లు, 8 సార్లే చేతులు నోటు దగ్గరికి వెళ్ళాలట సన్యాసికి. అక్షౌర్గ్రాస మునేర్భక్షా 8 సార్ల కంటే ఇక 9వ సారి వెళ్ళిందంటే ఇంకోటి సన్యాసి కాదండి. అందుకని కొంచెం కొంచెం తినాలి వాళ్ళు సన్యాసి. అష్ట అంటే 8 మోర్సెల్ అంటారు, కబళం అంటారు చూసారా? 8 కబళాలు మాత్రమే వెళ్ళాలి నోటి దగ్గరికి. ఇది ఒక కబళం, ఇట్లా 8 సార్లు వెళ్ళాలి. అష్టౌగ్రాస మునేర్భక్షా
షోడశోరణ్యవాసినాం, దానికి డబల్ 16 సార్లు అరణ్యంలో ఉండేవాళ్ళు. అరణ్యం అంటే వానప్రస్థులు అనమాట, రిటైర్డ్ పీపుల్ అని అర్థం. 16 సార్ల కంటే ఎక్కువ వెళ్ళకూడదు. షోడశ 16 × 16 32, 32 గృహస్థానం అంటే 32 సార్లు గృహస్థులు తినచ్చు. ఎందుకంటే ఇంట్లో పని చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అందరికీ చేసి పెట్టాలి కాబట్టి వాళ్ళకి శక్తి కావాలి. అందుకని 32 సార్లు గృహస్థుడు తినచ్చు. అది 40 ఏళ్ల లోపే అవుతుంది. గృహస్థాశ్రమం అంటే 40-50 ఏళ్ల లోపే. మరి బ్రహ్మచారులన్నా యథేష్ట బ్రహ్మచారిణాం అన్నాడు. వివాహం కానంత వరకు 19, 16, 15 వయసు ఉన్న వాళ్ళందరూ కూడా 21, 22 ఏళ్ల వాళ్ళ వరకు కూడా యథేష్ట అన్నారు. వాళ్ళకి ఎంత తినాలంటే అంత తినొచ్చు. ఎదగాలి కదండి. అందుకనే పిల్లలు చూసారా, తినాలి తినాలి అనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎతుకుతూ ఉంటారు, డబ్బాలో ఏం చేసి పెట్టిందా అమ్మ అని చెప్పి. అలా వాళ్ళకి ఆ కోరిక లేకపోతే ఎదగరు వాళ్ళు. మనందరం అలా చేసిన వాళ్ళమే కదా. తర్వాత ఉండదు. ఆకలి అయితే కదండి ఇప్పుడు ప్రాబ్లం. వాడికి బ్రహ్మచారికి ఆకలి ఎక్కువ, ఆ వయసు అట్లాంటిది. అందుకని పిల్లలకి సరి అయిన పోషకాహారం అప్పుడే ఇవ్వాలి. ఆ ఎదిగే వయసులో వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం, వాళ్ళని తినిపించడం, అలా చేస్తే ఇంకా తర్వాత జీర్ణశక్తి తగ్గిపోతుంది, మనకు ఆకలి తగ్గుతుంది. ఇప్పుడు ఆకలి లేదు, నిద్ర లేదు, రెండు ఉండవు. వాళ్ళకి నిద్ర ఎక్కువ, ఆకలి ఎక్కువ. కనుక ఇవన్నీ చక్కగా రూల్స్ రెగ్యులేషన్స్ మన వాళ్ళు చక్కగా పెట్టారు. మనం తెలుసుకుంటే మంచిది. రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకున్న రోడ్లో నడిచామనుకోండి ఎట్లా ఉంటుంది. అలాగే ఆహార నియమాలు విలువలు తెలుసుకోకుండా జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు జనం. అవి తిని ఇవి తిని అన్నారు. వాళ్ళు తమిళంలో చెప్తారు, నా వడంగినాల్ నాలుం అడంగుం అన్నారు. నాలుకని గనక నువ్వు నిగ్రహం చేశావంటే మాట్లాడే ఈ నాలుక 2 పనులు చేస్తుందండి. మాట్లాడుతుంది, తింటుంది. రసనేంద్రియం, వాగింద్రియం. కనుక ఆ నాలుకని కనుక నువ్వు నిగ్రహించావంటే తినే నాలుకని, మాట్లాడే నాలుకని, అనవసరంగా మాట్లాడవాకు, అనవసరంగా తినవాకు, ఈ 2 చేస్తుంటారు మనుషులు. ఇవి చేయకుండా ఉన్నావంటే ఈ మిగతా ఇంద్రియాలన్నింటినీ కూడా నువ్వు జయించగలవన్నారు. ఇది 2 జయించలేము మనం. మనుషులు మామూలుగా ఈ 2 జయించలేరు. కనుక ఇంద్రియాలన్నీ వాళ్ళు జయించలేరు. అర్థమైందా ఇప్పుడు? మనసు చంచలం ఎందుకు అవుతుంది? ఇంద్రియాల నిగ్రహం లేకపోతే మనసు చంచలం అవుతుంది. ఇంద్రియాలు ఎందుకు నిగ్రహించలేదు? నాలుక నిగ్రహం లేదు. నాలుక ఎందుకు నిగ్రహం లేదంటే నిగ్రహం లేదు అంతే. వాళ్ళకి సత్సంగం ఉండి శాస్త్రం చదువుతూ ఉంటే నిగ్రహం వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? అవి శ్లోకాలు చాలా ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. 17వ అధ్యాయాన్ని చూసాం. కృష్ణ పరమాత్మ కేర్ ఆఫ్ శ్రద్ధాత్రయ విభాగ యోగం, అందులో బాగా విస్తారంగా చెప్పాను. ఇంకా కావాలంటే 17వ అధ్యాయం వినండి. తర్వాత ఏం చెప్తున్నారు? సర్వౌషధం ఉచ్యతే. ఇప్పుడు ఇంత పురాణం అంతా ఎందుకు చెప్పాను మీకు? అన్నం సర్వౌషధం ఉచ్యతే, అదే ఔషధం. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనం? అన్నం ఔషధంగా స్వీకరించకుండా అన్నం అతిగా తిని ఓషధి అంటే మందులు వేసుకుంటున్నారు. బి కాంప్లెక్స్, సి ట్యాబ్లెట్, బి ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, టానిక్. ఆహారం కంటే ఎక్కువ అవి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ 2 స్పూన్, 3 స్పూన్, ఫుల్ నైట్. మందులు తింటున్నావా, ఆహారం తింటున్నావు అంటే మందులు ఆహారంగా తీసుకుంటున్నాను. ఆహారం డాక్టర్ గారు చెప్పినట్టు 1 కప్పు తినమన్నారు, 1 కప్పు తినమన్నారు, 1 గరిటె తినమన్నారు, ఇంతవరకు వేసుకున్నారు. 2 స్పూన్లు వేసుకొని ఒకే చపాతి తినమన్నారు. మందులో లిస్ట్, పెద్ద లిస్ట్. అంటే మందులు ఆహారంగా తీసుకుంటున్నాం, ఆహారం మందులాగా అయిపోయింది చివరికి మనకు. ఎందుకంటే మొదటి నుంచి ఆహారం మందులాగా తీసుకోలేదు కదా. చివరికి ఏమవుతుంది తెలుసా? డాక్టర్ గారు ఏం చెప్తారు? నువ్వు మందులే ఆహారంగా తీసుకుని ఆయన ఇప్పుడు అప్పుడు ఆహారం మందులాగా తినాల్సి వస్తుంది. మనం గనక ముందే పాటించకపోతే డాక్టర్ గారే చేస్తారు ఆ పని మనకు. అంత కష్టం అండి. నాలుకని నిగ్రహించడం చాలా చాలా కష్టం. నిగ్రహించిన వాడే నిజమైన వ్యక్తి అన్నారు. ఔషధం, సర్వ ఔషధం అన్నారు. కనుక అన్నం తీసుకునే ముందు నేను ఈ ఆకలి అనేటువంటి వ్యాధిని దీన్ని సరిచేయడం కోసం దీనికి చికిత్సగా ఈ ఆహారాన్ని తింటున్నాను అనే భావనతో తినండి.
అలా తింటూ దానికి నమస్కారం చేసి చెప్తున్నారు, అన్నం బ్రహ్మ తే ఉపాసతే అన్నారు. ఇలా ప్రార్థన చేసి ఈ అన్నం, ఈ ప్రపంచం అంతా కూడా అన్నంతో తయారు చేయబడింది కనుక ఈ అన్నం బ్రహ్మ అని ఉపాసన చేయాలి. నేను అనుభవించే ప్రతి ఒక్కటి కూడా అన్నంతో తయారు చేయబడింది, బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అన్నారు. ఏ ఉపాసతే, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఇది ఇది నాలుగవ విభూతి. మూడేమిటంటే జ్యేష్టం అనేటువంటిది 2, 3 అంటే సర్వ ఔషధం అనేటువంటిది 3వ గ్లోరీ. 4వది ఏంటంటే అహంగ్రహ ఉపాసనం, అన్నాన్ని ఉపాసించాలి. అహంగ్రహ ఉపాసన, అభేద ఉపాసన. నేను ఈ శరీరం అన్నంతో చేయబడింది, నేను ఉపాసించే దేవత కూడా అన్నం బ్రహ్మ కనుక ఆ బ్రహ్మం అన్నమైనటువంటి దేవత ఈ యొక్క శరీరం అన్నంతో చేయబడింది ఒక్కటే అని చెప్పి ధ్యానం చేయాలి. వేరు కాదు, అభేదం దృష్టితో ధ్యానం చేయాలి. కనుక ఉన్నదంతా కూడా బ్రహ్మమే, అన్నం రూపంలో బ్రహ్మమే ఉన్నాడు, ఆ అన్నం రూపంలో ఉన్నటువంటి ఈ శరీరం కూడా బ్రహ్మమే అని ధ్యానం చేయమన్నారు. ఇది 4వ విభూతి, బ్రహ్మత్వం అన్నారు. తర్వాత సర్వం అన్నం వై ఆప్నువంతి. అలా ఉపాసన చేస్తే ఏమిటి ఫలం? ఫలం ఉండాలి కదా ధ్యానం చేస్తే. అలా ఉపాసన చేస్తే సర్వం ఆప్నువంతి అన్నాడు. అన్నం బ్రహ్మాన్ని ఉపాసన చేస్తే అతనికి ఎప్పుడు అన్నానికి, ఆహారానికి లోటు ఉండదు. జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. తను తినడమే కాదు 100 మందికి పెట్టగలడు, అందరినీ సంతృప్తిపరచగలడు. అంతటి ఫలం వస్తుందన్నమాట. అన్నం బ్రహ్మాన్ని ఉపాసన చేస్తే, నేను అన్నం ద్వారానే పుట్టాను, ఈ శరీరం, ఈ ప్రపంచం అంతా కూడా అన్నం ద్వారానే ఉన్నది. అన్నం అంటే అన్నం అని కాదు అర్థం, ఈ అనుభవించేవన్నీ కూడా బ్రహ్మమే, ఇది బ్రహ్మమే అని నేను తలుచుకొని. అందుకనే మనం ఒక శ్లోకం చెప్తారు, అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఓ అన్నపూర్ణాదేవి అని చెప్పి ప్రార్థన చేసి మరీ అన్నం తినాలి. టీవీ చూసుకుంటూ తినకూడదు, మాట్లాడుతూ తినకూడదు, అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. అవన్నీ వస్తాయి చివర భృగువల్లిలో వస్తాయి. అన్నం న నింద్యాత్ అన్నం న పరిచక్షీత తద్వ్రతం అని వస్తాయి. కనుక అన్నం అనేటువంటిది మన వాళ్ళు అంత దేవుడిగా భావించి, ఎందుకంటే ఆ అన్నం వల్లనే శరీరం జీవిస్తున్నది, మళ్ళీ ఆ అన్నం వల్లనే శరీరం అందులోనే కలిసిపోతుంది. కనుక అన్నమే బ్రహ్మ అని ఉపాసన చేయి. ఇలా ఉపాసన చేయగా చేయగా ఏమిటి లాభం అంటే నీకు చిత్తశుద్ధి వస్తుంది. అది అన్నం బ్రహ్మ సర్వం అన్నం వై అన్నారు. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వారు ఆ అన్నాన్ని పొందుతారు. అన్ని రకాలైనటువంటి ఇహలోక ఫలాలని, సుఖాన్ని పొందుతారు, పరలోక సుఖాన్ని పొందుతారు, చిత్తశుద్ధి పొందుతారు, ఏకాగ్రతను పొందుతారు, జ్ఞాన యోగ్యత పొందుతారు, గురువుని పొందుతారు, శాస్త్రం పొందుతారు, చదువుతారు, ఆనందంగా ఎప్పుడూ నవ్వుతూనే చిరునవ్వుతూ ఉంటారు, దిగులు అనేది లేకుండా. అది సర్వం ఆప్నువంతి అన్నారు. మీకేమేం కావాలండి? మీకేమేం కావాలో అన్నీ పొందుతారు. చూసారా, సర్వం ఆప్నువంతి. ఎప్పుడండి అన్నారు, ఎప్పుడైతే ఇట్లా ఉపాసన చేస్తారో. ఊరికే రాదండి. మళ్ళీ ఎప్పుడైతే ఇలా భావన చేస్తూ, అన్నం గౌరవిస్తూ, అన్నాన్ని దేవుడిగా భావిస్తూ, ఆ విధంగా నియమంగా తీసుకుంటారు ఆహారాన్ని. మనం తీసుకునే ముందు అందరికీ పంచిపెట్టడం ఫస్ట్. ఇది అవతల వాళ్ళు తింటే మనకు ఆనందం రావాలి. అది మొదట. మనకంటే తినేదానికంటే అవతల వాడికి ఇచ్చినప్పుడు వాడు ఎంత ఆనందపడతాడు. వాడు తింటూనే మనకు ఆశీస్సులు అందజేస్తారు. మనం గనక మంచి పండు, మంచి ఆహారం ఇచ్చామనుకోండి, తినేటప్పుడు వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంలో అన్నదాత సుఖీ భవ అంటాడు. పైకి చెప్పక్కర్లే, వాడికి ఆనందం మనకు ఆశీస్సులను అందజేస్తుంది. అందుకని ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి.
ఇంకా తింటారా, కావాలా, కావాలని అడగకూడదు. మన వాళ్ళు అలా ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు. ఇంకొంచెం వడ్డించుకోండి, ఇంకొంచెం వేస్తానండి అన్నారు. అందుకని అన్నం పెట్టేటప్పుడు, ఆహారం పెట్టేటప్పుడు మాట్లాడకూడదు మనం. మన ఇంటి రామాయణం భాగవతం అంతా చెప్పకూడదు. ఎవరికైనా వడ్డన చేసేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు వాళ్ళని చూస్తూ గమనిస్తూ వాళ్ళకి ఏం కావాలా అని భోజనం పెట్టాలి. కానీ భర్తకు కానీ భార్య ఇద్దరు చేసేటప్పుడు అక్కడ ఉంది పెట్టుకోండి అని చెప్పి పెట్టకూడదు. దగ్గరుండి తినేవాడు భోక్త మహేశ్వర అని చెప్పి మనం వడ్డించాలి. అలా చెప్పేటప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఒకటి ఒకటేస్తూ ఏ గిన్నెలో ఉంది ఏముందో కూడా తెలియదు మనకు. ఎందుకంటే ఎక్కడో ఉంటుంది మనస్సు. ఏదో మాట్లాడుతూ చేస్తూ ఉంటే అది సరి అయినటువంటి వడ్డనే కాదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఎప్పుడు ఆనందంగా తినలేడు. మన మనసు ఎప్పుడైతే అటు ఇటు పరిగెడుతూ ఉంటుందో అవతల వ్యక్తి ఎప్పుడు మనస్సు పెట్టి తినలేడు. అందుకని వెనకటి వాళ్ళు వడ్డన చేసే వాళ్ళ వడ్డన చూడాలి మనం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే చూడటానికి కూడా ఎవరైనా ఉన్నారో లేదో అనుమానం మనకే. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ టీవీల ముందు కూర్చుంటారు కదా. అమ్మమ్మ తాతయ్యలు కూడా టీవీల ముందు కూర్చుంటున్నారు. ఎవరున్నారు వడ్డన చేసేవాళ్ళు ఇప్పుడు? ఓర్పుగా వడ్డన చేయాలి. వాళ్ళు వచ్చే వరకు కాచుకొని కూర్చోవాలి. వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఎప్పుడు ఎంత వడ్డించాలని చూసి వడ్డించాలి. వడ్డన చేసేటప్పుడు ఎవరికైనా పెట్టేటప్పుడు మా అబ్బాయికి ఇష్టం అండి అని చెప్పి పెట్టకూడదు. మీ అబ్బాయికి ఇష్టం కాబట్టి చేసావా అయితే? మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అలా పెడితే అంటే ఏమిటి అర్థం? నా కోసం చేయలేదు నువ్వు అని అర్థం వస్తుంది కదా కదా. అందుకని అట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు. చాలా ఎటికసీ అంటారు, టేబుల్ మేనర్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. వృద్ధ వ్యవహారం ఎప్పుడో పెట్టారు మన వాళ్ళు. ఒకటి పెట్టేటప్పుడు వాళ్ళకి మీకు ఇష్టమని చేశాను అని చెప్పాలి. మీకు ఇష్టమని చేశాను అని చెప్పాలి. పిల్లవాడు చేసేవాడు నీకు ఇష్టం కదరా అందుకని చేశాను అన్నారు. అలా చెప్పకుండా ఆ చిన్నవాడికి చంటివాడికి ఇష్టం అని చెప్పి చేశానంటే వీడు ఇష్టపడతాడా? తెలియకుండా అనేసిస్తుంది అమ్మ. భర్త కొట్టించేటప్పుడు కూడా భార్య అలా అనకూడదు. పిల్లలు కొట్టించేటప్పుడు మీ నాన్నకి ఇష్టం అని చెప్పి ఈరోజు సాంబారు చేశాను అన్నదనుకోండి, వాడికి ఎట్టా ఉంటుంది? అందుకని తినేవాడిని తృప్తిపరచడం అంత ఈజీ కాదు. దానికి ఎంతో అనుభవం కావాలి, ఎంతో శ్రద్ధ కావాలి, ఎంతో భక్తి కావాలి. అలా పెట్టిన రోజు తృప్తి పరిచారంటే మనకు పుణ్యమే వస్తుంది నిజంగా. ఏమిటో ఎక్కడికో పోతున్నాం, ఒక తిండి సమయం సరిపోయింది మేడంతా మనకు. నేను చెప్పలేదండి, ఉపనిషత్తు చెప్తాను చూడండి. ఏ బ్రహ్మ ఇది ఉపాసతే అన్నం సర్వం ఆప్నువంతి అన్నారు. అందుకని మన వాళ్ళు చేస్తే ఇంకా 10 మంది తినేటట్లుగా ఉండేవాళ్ళు. 10 మంది కాకపోయినా కనీసం 2 ఎక్స్ట్రా వస్తే తినడానికి ఉండేటట్లుగా ఉన్నదాన్ని సర్దుకొని తినేవాళ్ళు. అంతటి భక్తి వాళ్ళకి. ఒక వ్యక్తి యొక్క ఆకలిని గ్రహించడం, సమయానికి ఆహారం అందించడం అనేటువంటిది ఎంతో జ్ఞానం ఉండాలి దానికి. భోజనం 12 గంటలకంటే 1 గంటకు భోజనం పెడితే ఎట్లా ఉంటుంది? ఆకలి అంతా చనిపోతుంది అప్పటికే. 5 నిమిషాలు కూడా ఆకలి ఆగదండి. అది పోయిన తర్వాత ఆకలి చచ్చిపోయిన తర్వాత ఆకలి చచ్చిపోవడం అంటే తెలుసా? ఆ సమయం దాటిన తర్వాత నువ్వు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా అది జీర్ణం చేసుకోలేదు. అందుకని ఆకలి అయినప్పుడే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టన్నారు. చూసారా? అది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదన్నారు. అందుకని చాతుర్మాస్యంలో ఒక సన్యాసికి కానీ సన్యాసినికి కానీ భోజనం పెడితే సహస్రమైనటువంటి యాగాలు, 1000 యాగాలతో సమానం అన్నారు. 1000 యాగాలతో సమానం. అందుకని ఒక సన్యాసికి మరీ అడిగి భిక్ష పెడతారు మన దేశంలో. ఇప్పుడు సన్యాసి అడుక్కుంటున్నాడు, నాకు భిక్ష ఇస్తారా అండి, భిక్ష ఇస్తారా అని. ఆ రోజుల్లో సన్యాసికి భిక్ష ఇవ్వడానికి పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒక సన్యాసి భిక్ష పెడితే 1,000,000 యాగాలతో సమానం అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు సన్యాసి భిక్ష పెట్టు అని అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు లేరు. అట్లా ఉంది కలియుగం. ఇచ్చేవాడు ఉన్నారు అనుకోండి, ఇవ్వబట్టే ఉన్నారు ఇంకా సన్యాసులు కొంతమంది. పాపం కొంత సన్యాసులు వండుకొనే తింటున్నారు, పెట్టేవాళ్ళు లేక. సన్యాసి అగ్నిని త్యాగం చేసిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత అగ్ని దగ్గర జోలికి వెళ్ళకూడదు. అందుకని గృహస్థులు వాళ్ళని చూసుకోవాలి. గృహస్థ ధర్మం అది. సన్యాసికి భోజనం పెట్టడం గృహస్థ ధర్మం. ఒక సన్యాసి ఆకలితో ఉన్నాడు అంటే అది దేశానికి క్షేమం కాదు ఎప్పుడు.
అందుకని అలా పెట్టేవారు మన మహానుభావులు. వాళ్ళు ప్రపంచం కోసం కదా జీవిస్తున్నారు, సమాజం కోసం జీవిస్తున్నారు, అన్నీ వదిలిపెట్టి. అటువంటి వాళ్ళకి ఒక కడుపుకి ఎంత తింటారు వాళ్ళు? ఒక పూట తింటారు. అటువంటి వాళ్ళకి ఆకలితో మనం ఉంచామంటే మన ధర్మం, మన సనాతన ధర్మం ఏమైపోతుంది? వాళ్ళకి ధర్మం కోసం ఉన్నప్పుడు వాళ్ళని ఆకలి పొట్ట నింపడం మన కర్తవ్యం కదా. ఎందుకు మనలో ఆ సంస్కారం పోతున్నది అంటే దాని విలువ తెలియలే మనకు. ఇప్పుడు సమాజంలో విలువ తెలియలే. అందుకనే కొంతమంది సన్యాసుల పైకి చెప్తారు, కొంతమంది చెప్పరు. చెప్పాలి గనక, బాధ్యత గనక నేను చెప్తున్నానని, లేకపోతే ఎవరు చెప్తారు? అందుకని శృంగేరి స్వామీజీ ఇక్కడ 4 నెలలు ఉండి భిక్షావందనం అని చెప్పి పెట్టి, దేనికి పెట్టారు అది? ఒక సన్యాసికి చాతుర్మాస్యంలో వర్షాల కాలంలో ఎక్కడ తిరగరు కనుక ఆ గ్రామంలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం మన కర్తవ్యం అని చెప్పి మన వాళ్ళు చెప్తే, ఆ రూపంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు మంచి మాటలు చెప్తే, మనకు మంచి హితవు చెప్తే మన జీవితం సార్థకం అవుతుంది అని చెప్పి అవకాశం ఇవ్వడం కోసం భగవంతుడు మనకి ఇచ్చిన, గృహస్థులకు ఇచ్చినటువంటి అవకాశం అది. మనం ఇవ్వకపోతే సన్యాసికి ఇంకొకళ్ళు ఇస్తారు, ఒక గృహస్థుడు ఇవ్వకపోతే ఇంకో గృహస్థుడు వచ్చి ఇస్తాడు. కానీ మనం చేజారుకుంటాం కదా ఆ అవకాశాన్ని. కనుక భగవంతుడు ఇచ్చినట్టు అవకాశం, ఆ సత్సంగం, వారి మాటలు ఆ క్షణం వింటే మన జీవితం పావనం అయిపోతుంది, పుణ్యం అవుతుంది చెప్పి భగవంతుడు ఇచ్చిన అవకాశం అది. అది తెలుసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఈ సమాజంలో? ఎంతమంది ఉన్నారు? సన్యాసి అంటే ఏముంది? ఊరికి పని పాట లేదు వాళ్ళకి, ఏముంది సంపాదన. మీరు కాదు, మీరందరూ బయట వాళ్ళు చెప్తున్న లోకం తీరు అట్లా ఉంది. అందుకని మన ధర్మం, సనాతన ధర్మం నిలవాలి అంటే సన్యాసుని మనం పోషించాలి. సమాజం కోసం వాళ్ళు జీవిస్తున్నారు, కుటుంబం అంతా వదులుకొని వాళ్ళు సమాజం కోసం ఉన్నప్పుడు, గృహస్థుడు ఈ సమాజాన్ని వాళ్ళు రక్షిస్తున్నప్పుడు వాళ్ళని మనం రక్షించాలి కదా. అది గృహస్థుడి యొక్క కర్తవ్యం అన్నారు. గృహస్థుడే వానప్రస్థాశ్రమం వాళ్ళకి ఇవ్వాలి ఫుడ్, బ్రహ్మచారులకి ఇవ్వాలి, సన్యాసికి ఇవ్వాలి. ఊరికి నేను గృహస్థుడంటే అంత బాధ్యత ఉన్నది. పిల్లర్ ఆఫ్ ద సొసైటీ అన్నారు. అందుకే సర్వం ఆప్నువంతి అన్నాడు. అన్నీ పొందుతాడన్నాడు. ఆనందాన్ని పొందుతాడు, సుఖాన్ని పొందుతాడు, ధనం కొంచెం ఉన్నా సరే ఆనందాన్ని పొందుతాడు. ఈ ధర్మాన్ని కనుక మనం పాటించకపోతే ఏముందంటే మనకు ధనం ఉన్నంత మాత్రం ఆనందం రాదు, మనం దుఃఖపడుతూనే ఉంటాం. ధనం ఉంటుంది ఇంట్లో, ధనలక్ష్మి ఉండదు. వ్యాధులతోనూ అనేక రకాలైన కష్టాలు పడుతూనూ సుఖం లేకుండా ఉంటాడు మనిషి. కనుక సుఖం ఉండాలి అంటే ధర్మం ఉండాలి ముందు. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. ధర్మం లేని చోట సుఖం ఉండదు. ధనం ఉన్నా కూడా సుఖం ఉండదు వాళ్ళకి. అన్నీ ఉంటాయి కానీ సుఖం ఉండదు, దిగులుతో ఉంటారు వాళ్ళు. అందుకని మన పెద్దలందరూ ఎప్పుడు కూడా ధర్మాచరణ కావాలి. ధర్మం అని తెలియాలంటే మనకు ఆ మహాత్ములు చెప్తేనే కదా తెలుస్తుంది, శాస్త్రం చదివితేనే కదా తెలుస్తుంది. ధర్మమే తెలియకపోతే ధర్మాచరణ ఎలా చేస్తాం? అందుకని కొంత సమయాన్ని ధర్మాన్ని తెలుసుకోవడం మన కోసం మన సమయాన్ని ఇవ్వాలి. అది తెలిసిన తర్వాత మనం ఆచరించాలి దాన్ని. అది తెలియకనూ తెలియదు, ఆచరించకపోతే ఏమైపోతాం మనం? జీవితం ఎక్కడికి పోతాం? దారం తెగిన గాలిపటంలాగా అయిపోతుంది జీవితం. ఆ సనాతన ధర్మం అనే దారానికి మన జీవితం అనేటువంటి గాలిపటం కట్టి ఉంచాలి ఎప్పుడు. ఆ దారం కనుక తెగింది అంటే మన జీవితం అల్లకల్లోలం అవుతుంది. దారం తెగితే గాలిపటం ఏమవుతుంది? అటు ఇటు గాలి కొట్టుకొని కింద పడిపోతుంది. కనుక ధర్మం అనే దారానికి ఈ శరీరం అనేటువంటి గాలిపటం కట్టి ఉండాలి ఎప్పుడు. ఆ కట్టించేవాడు ఎవరంటే శాస్త్రం, గురువు కట్టించుతాడు ఎప్పుడు. అంతేకాని ఏదో కాలక్షేపానికి చదివేది కాదు ఉపనిషత్. నేను ఎందుకు చెప్తున్నాను? సర్వం ఆప్నువంతి అన్నాడు. ఎప్పుడైతే ఎవరైతే ఉపనిషత్తు వింటారో, బ్రహ్మ ఉపాసన చేస్తారో, ఆ అన్నాన్ని తాను, ఈ శరీరం అన్నం వల్ల వచ్చింది, అంతా కూడా అన్నం వల్లనే ఉంది కనుక అన్నం బ్రహ్మ అన్నారు. ఎందుకు అన్నం బ్రహ్మ? తస్మాద్వాయే తస్మాద్ ఆత్మనః. అక్కడ బ్రహ్మం నుంచి పంచభూతాలు, ఓషధుల నుంచి శరీరం నుంచి మళ్ళీ అన్నం, మళ్ళీ ఇందులోకి కలిసిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్నమే కదా. సమష్టి వ్యష్టి, ఈ వ్యష్టి సమష్టి ఒక్కటే అనేటువంటి ఉపాసన అయిన తర్వాత ఆగిపోయినట్టుంది వాచ్ ఆగిపోయింది. తర్వాత భూతాని జాయంతే, ప్రజలే కాదు అన్ని జీవరాశులు పుట్టినయి అన్నారు. అన్ని జీవరాశులు
ఎంతైంది టైం? 7:30. అన్ని జీవరాశులు కూడా భూతాని జాయంతే, మనుషులే కాదు ప్రతి జీవరాశి కూడా ఆహారం వల్లనే ఉద్భవించింది. భూతాని జాయంతే అన్నాత్. తర్వాత జాతాని వర్ధంతే, పుట్టినవన్నీ కూడా వర్ధంతే, అవి పెరుగుతాయి అన్నారు. ముందు చిన్న ఆకారంగా వచ్చి తర్వాత వృద్ధి అయి వర్ధంతే. అన్నేన అద్యతే అత్తి అన్నారు. భూతాని అన్నేన వర్ధంతే, అన్నం వల్ల పెరుగుతాయి. తర్వాత భూతాని అత్తి అద్యతే అన్నారు. ఏవైతే జీవరాశులు తింటున్నాయో ఆ తినబడే దాని చేతనే జీవరాశులు తినబడతాయి అన్నారు. ఏదైతే జీవరాశులు తింటున్నారో అవే, ఆ అన్నమే వాటిని తినేస్తుంది తర్వాత అన్నారు. అంటే ఏమిటి? ఇవి వాటిలో కలిసిపోతాయి అన్నారు. అన్నం నుంచి వచ్చింది అన్నంలో కలిసిపోవాలి కదా, అందుకే భూమి నుంచి అన్నం వస్తుంది, అన్నం నుంచి శరీరం వచ్చింది, శరీరం భూమిలో కలిసిపోతుంది. అర్థమైందా? కనుక తస్మాత్ తద్ అన్నం ఇది ఉచ్యతే. కనుక అన్నం ద్వారా పుట్టినది అన్నంలో కలిసిపోతున్నది కనుక దీన్ని అన్నం అన్నారు. అత్తి అన్నారు. అన్నం బ్రహ్మ అన్నారు. తర్వాత ఈ అన్నం బ్రహ్మ అనేటువంటిది తర్వాత ప్రాణమయ కోశానికి. ఇప్పుడు అన్నమయ కోశం, అన్నంతో తయారు చేయబడింది అన్నమయం. స్వర్ణమయం దారుమయం అన్నట్లుగానే అన్నమయం శరీరం. దీని లోపల ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని గురించి ఇంకొక మెట్టు వెళ్తాం తర్వాత. పంచకోశాలు చూసుకుంటూ వెళ్ళాలి కదా, తర్వాత బ్రహ్మం లోపల. కనుక ఇప్పుడు ఒక కోశం అయిందండి, అన్నమయ కోశం అయింది. దీని లోపల ప్రాణం గురించి చెప్పబోతున్నారు. మళ్ళీ ప్రాణ ఉపాసన. ఇప్పుడు అన్న ఉపాసన అయింది, బ్రహ్మ ఉపాసన. అన్నం బ్రహ్మ ఇది ఉపాసన. తర్వాత ప్రాణం బ్రహ్మ ఇది ఉపాసన. ప్రాణం అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపాసన చేయాలి అని చెప్పబోతున్నారు. తర్వాత చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.